మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మన అన్న కిరణ్ కుమార్ అన్న గారు ఎంపీ అభ్యర్థి ఇక్కడ రాజంపేట పార్లమెంట్ ఆర్ఎంఎస్ హాస్టల్లో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రేపు తెల్లవారి 11 గంటలకు రాబోతున్నారు. ఆయనతో మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరు నాయకులు, అదే కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి ఒకసారి కలవడం జరుగుతుంది. అదేవిధంగా మండల స్థాయి సమావేశాలుగా ఉంటాయి. అదేవిధంగా కార్యాచరణ పైన ప్లాన్ ఆఫ్ యాక్షన్గా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమానికి మనం అందరం కలిసి ఆయనకి స్వాగతం పలుకుతూ కలిసి కట్టుగా పనిచేయడం అవసరం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రతి ఒక్కరి కోసం అన్ని విధాలుగా అందరికీ దగ్గర తీసుకొని చాలా బాధ్యతగా పనిచేయడం జరిగింది. దానికి మనం ఇది తీసుకొని మా అన్న ప్రశాంత్ అన్న ఉన్నారు, మనం అందరం కలిసి ఒక మదనపల్లి అభివృద్ధి కోసం దోహదపడాలని కలిసి పనిచేయడానికి అందరు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జిల్లా వరకు రాబోతున్నది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే, ఈ ఉమ్మడి పార్టీలతోనే మదనపల్లి జిల్లా రాబోతున్నది. మదనపల్లి టౌన్ అంతా గుంతలమయం చేశారు. వాళ్ళు మాత్రం వేల కోట్లు పడగలెత్తేస్తారు, కానీ అభివృద్ధి శూన్యము. రామసముద్రం మండలానికి 2019లో చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నారు, మీకు హెచ్ఎన్ఎస్ కాలువ ఇవ్వకపోతే 24కి వచ్చి మేము ఓటు కూడా అడగమన్నారు. ఇప్పుడు ఏ ముఖం తీసుకుని ఓటు అడుగుతున్నారు? మీరు ఇచ్చిన మాట ఒకటిగా నెరవేర్చారా? రామసముద్రం మదనపల్లి డబుల్ రోడ్ చేశారా? లిమన్పల్లి మదనపల్లి డబుల్ రోడ్ చేశారా? లిమన్పల్లి మండల ప్రజలకు ఆదుకున్నారా? మదనపల్లి పట్టణ ప్రజలకు ఏదైనా సమస్యల పనిచేశారా? ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయనకు సీఎంఓ ఆఫీసు, అటు పార్లమెంటు ప్రోటం స్పీకర్, ఆ పనులు చూసుకోవడానికి టైం చాలలేదు. అందుకోసం నేను ఒక్క మాట మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను విన్నవిస్తున్నాను. రేపు మన కాన్స్టిట్యున్సీ మన కోసం పనిచేసే మనుషులు మనం పెట్టుకుందాం, వాళ్ళని గెలిపించుకుందాం, వాళ్ళ ద్వారా మన మదనపల్లి పట్టణ అభివృద్ధి చేసుకుందాం. ఇదేతో ఇప్పుడు నిన్న నాకు ఒక మనిషి చెప్పాడు, అన్న మా పల్లికి వచ్చిందే 400 మంది ఉన్నాం మేము, మాకు ఉత్త రేపు 2వ తేదీ ప్రోగ్రాంకి రావడానికి 75,000 పల్లికి ఇచ్చినారు. ఇంకా చెస్ అనేది కూడా ఏదో కొంచెం బాటలు పంపించినారన్న, అంత పనులన్నీ జరుగుతున్నాయని అన్నారు. సరే బాగా అంతా మీ డబ్బే బాగా తీసుకోండి, సంతోషంగా 2వ తేదీ జరుగుతుంది. మీటింగ్ పోవాలన్నా లేదా అది మీ నిర్ణయము, ఏముంది నాకు కొట్టే కూడా ఓటు మాత్రం మీకే వేస్తామని. సరే అంత మాత్రం ఉంటే చాలని చెప్పినాము. అదే మాటలు ప్రజలు కూడా ఉన్నారు, మీరు చేసే పని మీరు చేయండి, ప్రజలు చేసే పని ప్రజలు చేస్తారని చెప్పి సైనికులు